ఓం శ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం శుభాకాంక్షలతో కన్యారాశి వారికి ఏ విధంగా ఉందో మనం చూద్దాం. ముందర కన్యారాశి వారి కిందకి ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనే విషయాన్ని, వారి జన్మ నక్షత్రాలు ఏవి ఉంటే కన్యారాశి వారు అవుతారు అనే విషయాన్ని చూసి అక్కడి నుంచి లోపలికి వెళ్దాం. కన్యారాశి వారి కిందకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, అలాగే చిత్త 1, 2 పాదాలను కలుపుకొని మనం కన్యారాశి కిందకి మనం గుర్తిస్తాము. అలాగే కన్యారాశిలో ఈ నక్షత్రాల వారు ఎవరైనా సరే కన్యారాశి వారి కింద మనం చూస్తూ ఉంటాం. అయితే వీరికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, వీరికి రాజ్యపూజ్యము అవమానం ఏ విధంగా ఉంది కన్యారాశి వారికి ఈ సంవత్సరంలో అని చూసినప్పుడు ఆదాయం 8 గాను, వ్యయం 11 గాను, రాజ్యపూజ్యం 3 గాను, అవమానం 3 గాను ఉంది. రాజ్యపూజ్యం అవమానం సరిసమానంగానే ఉన్నా ఆదాయ వ్యయాలలో చిన్న వ్యత్యాసం అయితే ఉంది. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కడ అనవసరమైనటువంటి ఖర్చులు ఉన్నాయో కొద్దిగా ఆచిచూచి అడుగులు వేస్తూ ఉంటే సరిపోతూ ఉంటుంది. అయితే ఈ యొక్క కన్యారాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఎలా గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం పరిశీలనలోకి తీసుకుందాం. గ్రహ సంచారానికి వచ్చేసరికి బృహస్పతి వచ్చేసరికి ఇప్పుడు దశమ స్థానంలో ఉన్నాడు. జూన్ నుంచి వీరికి ఏకాదశ స్థానంలోకి వస్తారు. గురువు పరంగా అన్ని విధాలుగా లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. లాభాలు పెరుగుతాయి, ఆదాయ అవకాశాలు మెరుగుపడుతూ ఉంటాయి. కాబట్టి వీటి పరంగా కూడా చాలా సత్ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. శని భగవానుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. దాంపత్య జీవిత భాగస్వామి విషయాల్లో కొద్దిగా బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. అలాగే ఓర్పుతో నడిస్తే స్థిరత్వమైనటువంటి వ్యాపార అభివృద్ధి, స్థిరత్వమైనటువంటి జీవనం కనిపిస్తూ ఉంది. అలాగే రాహుకేతువుల పరంగా చూసినట్లయితే కేతువు 12వ స్థానంలో ఉన్నాడు, రాహు 6వ స్థానంలో కుంభంలో ఉన్నారు. డిసెంబర్ తర్వాత మార్పు చెందుతూ ఉంటారు. కాబట్టి డిసెంబర్ మార్పు చెందిన తర్వాత చాలా ఆదాయ మార్గాలు కానీ ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం వీరికి ఒక రకంగా చెప్పాలంటే కన్యా రాశి వారికి అదృష్టవంతమైన కాలంగానే చెప్పవచ్చు. కొద్దిగా